ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయ నిధి భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు నిధి భవన్లో ఉంటాయి. ఆన్లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోయినంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటి వరకు అంచనా వేయలేమని అధికారులు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఘటన ప్రాంతంకు చేరుకుని జరిగిన ఘటనను స్వయంగా పరిశీలించి ఆర్థిక అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వద్ద నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ అనేది అందులో ఉండదు కదా సార్. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు? ఇది వాష్రూమ్, అది కూడా బర్న్ అయింది. డోరు ఇక్కడ ఒక కాట్ ఉంది సార్, దానివల్ల ఇక్కడ కాట్ ఉంది. కొంచెం పక్కన సార్ బయటకు వస్తే నిధి భవన్ ఏదైతే వివిధ ప్రభుత్వ ఆర్థిక శాఖలకు అన్నింటికీ కూడా కేంద్ర స్థానంగా ఉంటుందో, మార్నింగ్ 10:45కి ఫైర్ యాక్సిడెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత ఒక రూమ్లో ఫైర్ స్మోక్ రావడం గమనించి ఎంప్లాయీస్ అలర్ట్ అవ్వడం, వెంటనే అందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైర్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది. అయితే రూట్ కాజ్ ఏంటి అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే
క్లూస్ టీము ఫోరెన్సిక్ టీము కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మంటలకు కారణం ఏంటి అనేటువంటిది. మనకి ఫైర్ సేఫ్టీ అసెస్మెంట్ వచ్చేదాకా ఇవాళ మొత్తం ఈ బిల్డింగ్ని షట్ డౌన్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ముందు అసెస్మెంట్ చేయాలి, పవర్ సప్లై కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యుయేషన్. క్లూస్ టీమ్ వర్కౌట్ అయిన తర్వాత కారణాలు అసెస్ చేసి ఇమీడియట్గా పనిని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.